తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి హెడ్ క్వార్టర్కి వచ్చినాం. 30 పడకల హాస్పిటల్ గత 40 సంవత్సరాల నుంచి ఉన్నది. మరి ఆ 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 30 పడకల హాస్పిటల్ని 100 పడకలు మార్చాలన్నటువంటి ఉద్దేశంతో 2018లో కేసీఆర్ గారు వచ్చి మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2022 వరకు కూడా దానికి మొదలు మోక్షం లేకుండా పడి ఉన్నది. 2022లో కరెక్ట్గా ఎలక్షన్లకు సంవత్సరం ముందు జీవో వచ్చింది. ఆ తర్వాత హరీష్ రావు గారు వచ్చి శంకుస్థాపన చేశారు, అప్పుడు హెల్త్ మినిస్టర్గా. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఆ 2 సార్ల శంకుస్థాపనలే ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉంది హాస్పిటల్. సో ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్ పెండింగ్ ఉండడం అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందరికన్నా ఎక్కువ ఒక 6 మండలాల నుంచి దాదాపు 3.5 లక్షల మంది ప్రజలు ఈ హాస్పిటల్కి వస్తారు కాబట్టి ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాకపోతే డెలివరీలు నెలకు 2కు పడిపోయినాయంటే ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు తప్పనిసరి పరిస్థితులని అర్థమవుతా ఉంది స్పష్టంగా. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.